ప్రైజ్ ద లార్డ్. మీకు విషయం తెలుసా, క్రైస్తవుల మీద శాపాలు పనిచేస్తాయా? కొద్దిమంది క్రైస్తవుల మీద శాపాలు పనిచేస్తాయని చెప్తారు. కొద్దిమంది క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విడిపించాడు, ఇక క్రైస్తవుల మీద ఎలాంటి శాపాలు పనిచేయవని కొద్దిమంది అంటూ ఉంటారు. కానీ బైబిల్ ఏం తెలియజేసింది చూడండి, క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనం విడిపించినా కానీ క్రైస్తవుల మీద శాపాలు పనిచేస్తాయి. చూడండి, బైబిల్ నుండి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు ఉన్న పాపములను మన మీద మోసుకొనను, ఆయన పొందిన గాయం చేత మీరు స్వస్థత నొందితిరి. బైబిల్ తెలియజేస్తుంది, ఆయన పొందిన గాయం చేత మనకు స్వస్థత కలిగి ఉన్నదని, నొందితిరి అని ఉంది. చూడండి, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆ సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టి ఎప్పుడైతే ప్రాణాన్ని పెట్టాడో అప్పుడే ప్రతి మానవుని యొక్క అనారోగ్యాన్ని తీసేశాడు. యేసు ప్రభు మానవుని యొక్క అనారోగ్యాన్ని తీసేసినా కానీ మరి ఎందుకు అనేక మంది ఈరోజు అనారోగ్యాలతో చనిపోతున్నారు? ఎందుకు మీ ఒంట్లో అనారోగ్యం ఉంది? ఎందుకు ఈ అనారోగ్యం మేము దాడి చేస్తుంది? చూడండి, శాపము ఏ విధంగా పనిచేస్తుందంటే ఎగ్జాక్ట్గా ఈ అనారోగ్యము లానే పనిచేస్తుంది. ఈ శాపము యేసుక్రీస్తు నామంలో విరగొట్టబడేంత వరకు శాపం అనేది మీ జీవితంలో విరగొట్టబడదు. ఒకవేళ మీరు అనారోగ్యాల చేత ఉంటున్నారా సంవత్సరాల తరబడి, అది అనారోగ్యపు శాపం. మీరు అప్పుల చేత ఉంటున్నారా, అది అప్పుల శాపం. లేదా మీరు కుటుంబ సమస్యలతో ఉంటున్నారా, అది కుటుంబ సమస్యలకు సంబంధించిన శాపం. లేదా మీరు పేదరికాన్ని అనుభవిస్తున్నారా, అది తరతరాల శాపం. ఈ శాపం నుండి విడిపించబడాలంటే అది యేసుక్రీస్తు ద్వారా తప్ప, యేసుక్రీస్తు నామం ద్వారా తప్ప. నువ్వు ప్రార్థించినప్పుడు యేసుక్రీస్తు నామం ద్వారా శాపం నుండి నువ్వు విడిపించబడతావు. యేసు నామంలో శాపాన్ని మీ జీవితంలో మీ కుటుంబంలో పనిచేస్తున్న ప్రతి శాపాన్ని నేను యేసుక్రీస్తు నామంలో విరగొట్టుచున్నాను.